ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమా? ఓకే, సారీ. ఖచ్చితంగా చేద్దాం. ఏమా ఏంటమ్మా? అవునా? కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? ఈ లోపల ఎంత? 11? 17. ఇక్కడ అర్జున్ నీకు సర్జరీ చెప్తుందా? కొంచెం డాన్స్ బాగా చేస్తాను. చూపించు నాకు. మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైల్ చేపించుకుంటారు సార్. ఇది కొంచెం నడిచినప్పుడు మంచిగా ఉండవు. నేను తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పావు? మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్ గా నడవలేని పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకు ముందు చూసిన డాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 years లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేదు. హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపియడం సార్. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భరత్ సార్. భరత్? ఎవరు భరత్? ఇది వేరే అన్నదా? ఆయన వచ్చిందా? అత్తారింటి లాగా చెప్పు. చూడప్ప చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినాక చెప్తా. నాతో మాట్లాడినాక చెప్తా. డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినా. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్ లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్ని క్రాక్స్ వచ్చేసాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటాను. ఒకటి అది గడ్డం తీసుకుని గడ్డం తీసుకుని బాబు ఇప్పుడు మంచిగా ఉంటాడు. డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్. ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి మనకి మంచి ఇల్లు ఉండాలి. అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి. అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ గడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఇది చూపించు. ఆయన కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు.
పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మెచ్యూర్ అయింది సార్. నిన్ననే ఇట్లా తీసుకున్నాం. నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? ఓకే. దీని పూడలు పూడు నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు, పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే, చాలా నిద్ర అన్నాను. నువ్వు వెనక ఒకళ్ళు వెనకపోయి వస్తా లేదా? వచ్చిందా? చిట్టు తండ్రి మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి. మీకు అది పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా. నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే. నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకొని. అలాగే దాంట్లో నేను చెప్తాను. మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తాను. స్పెషల్ గెస్ట్ నాకు ఏనన్నా ఖచ్చితంగా చేద్దాం. ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు అవునా? సరే సరే, నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను. నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను. ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ ఉండి అడుగుతా ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? ప్రపంచం మొత్తం టీవీలో చూపిస్తారు. మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్. మార్నింగ్ రాగానే నైట్ ఉన్నాయా? ఓకే ఓకే సార్. ఒక 2 స్పాట్లు అంటే నేను పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కారు తీసుకొచ్చేసేయండి. పూజ చేయించి బాబు. ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఏంటి మార్కరా? ఓ పని మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటుంది చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి. నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను. నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను. ఏమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటావా?
మమ్మీ అంటావా ఆయన నేను బేటా అని పిలుస్తున్నాను అందుకని అడుగుతాను. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక, నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? కొట్టడం కూడా మీ డైలాగ్ తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా? 250 సార్లు చూసి గబ్బర్ సింగ్ 2 టీవీలో. విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం ఏ చాలా వద్దు బలాలు. ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చి నాకు ఎవరు వీడియో పంపించారు, ఆయన స్వామి రాధా రాధా మోహన్ మోహన్ దాస్. మోహన్ దాస్ గారు వచ్చారు. ఆ, మోహన్ దాస్ గారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేయండి. ఆ. చాలా అదా తెలుసు.